ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 7th క్లాస్ చాప్టర్ 11 ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ ఎక్సర్సైజ్ 7.3. సో మీకు బిఫోర్ ఎక్సర్సైజ్ అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా అప్డేట్ వస్తుంది. అండ్ మీరు కామెంట్ చేసేటప్పుడు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ఎందుకంటే నేను రిప్లై ఇచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సో సబ్స్క్రిప్షన్ కంపల్సరీ. అండ్ సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి మీకు టోటల్లీ ఫ్రీ. సో ఫస్ట్ వన్ చూడండి. The diameter of round table upper surface in science lab is 70 centimeters. సో మీ స్కూల్లో కూడా మీరు సైన్స్ ల్యాబ్లో చూసుంటారు. సో రౌండ్ టేబుల్ వచ్చేసరికి సో అంటే అప్పర్ సర్ఫేస్, సో మీరు డైనింగ్ టేబుల్స్ అయినా కానీ సో రౌండ్గా ఉన్న టేబుల్స్ చూసుంటారు కదా. సో అది మొత్తం వచ్చేసరికి 70 సెంటీమీటర్స్ అని చెప్తున్నారు డయామీటర్. సో డయామీటర్ అంటే ఏంటంటే ఫస్ట్ చూడండి. సో ఇలా ఒక సర్కిల్ ఉందనుకోండి. ఈ సర్కిల్లో మిడ్ పాయింట్ నుంచి సో ఈ సర్కిల్ మీదకి ఎటు సైడ్ అయినా కానీ ఒక లైన్ని గీసామంటే ఇది వచ్చేసరికి మీకు రేడియస్ అవుతుంది. కరెక్ట్గా సెంటర్ పాయింట్ నుంచి సర్కిల్కి మీకు ఇట్ సైడ్ అనే కాదు, సో మీకు అప్పర్ సైడ్ అయినా అండ్ ఇట్ సైడ్ లెఫ్ట్ ఆర్ రైట్ అయినా కానీ సో ఇట్లాగా సెంటర్ పాయింట్ నుంచి సర్కిల్ మీదకి ఒక లైన్ మీరు డ్రా చేశారు అంటే అది వచ్చేసరికి మీకు రేడియస్ అవుతుంది. సో ఇట్ సైడ్ ఉన్నట్లు కూడా మీకు ఇట్ సైడ్ కూడా ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి ఇట్ సైడ్ కూడా మీరు ఒక లైన్ని డ్రా చేస్తే ఇది కూడా రేడియస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక రేడియస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక రేడియస్. డయామీటర్ ఏంటంటే ఇట్లాగా కరెక్ట్గా సర్కిల్కి ఇట్లాగా మిడిల్లో మీకు ఒక లైన్ వస్తే దీన్ని వచ్చేసరికి మనం డయామీటర్ అంటాము. అంటే యాక్చువల్గా సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రేడియస్ అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రేడియస్, ఇలా 2 రేడియస్ని యాడ్ చేస్తే ఒక డయామీటర్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో డయామీటర్ అంటే 2r, 2 రేడియస్ని మనకి యాడ్ చేస్తే డయామీటర్ అవుతుంది. సో సర్కిల్ వచ్చేసరికి మీకు ఇలా అంటే ఇలా మిడిల్లోనే కట్ అవ్వాలని ఏం లేదు. సో ఇలా అయినా కానీ మీకు కట్ అవ్వచ్చు, హారిజంటల్గా ఏం లేదు, వర్టికల్గా అయినా కానీ కట్ అవ్వచ్చు. సో డయామీటర్ అంటే యాక్చువల్గా ఇట్లా మీకు ఈక్వల్గా లైన్ వచ్చేస్తుంది. ఓకేనా. సో డయామీటర్లో మీకు 2 రేడియస్ ఉంటాయి. ఓకే. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రేడియస్ అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రేడియస్, 2 రేడియస్ని యాడ్ చేస్తే ఒక డయామీటర్ అవుతుంది. మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకు క్వశ్చన్లో ఏంటంటే సో టోటల్గా ఈ సర్కిల్ అంటే ఆ రౌండ్ టేబుల్ సైన్స్ ల్యాబ్లో ఉన్న టేబుల్ వచ్చేసరికి సో టోటల్ ఏరియా ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ వాళ్ళు మెజర్మెంట్స్ ఏమి ఇచ్చారంటే ఈ డయామీటర్ వచ్చేసరికి ఎంత లెంత్ ఉంటుంది అనేది ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది అంటే 70 సెంటీమీటర్స్ అని చెప్తున్నారు. ఓకేనా. క్వశ్చన్లో వచ్చేసరికి మీకు ఏమి ఇచ్చారో అవి రాసేసుకోండి. ఫస్ట్ గివెన్ డయామీటర్ ఆఫ్ ద టేబుల్ డయామీటర్ ఇచ్చారు చూడండి. నెక్స్ట్ అవి రాసేసుకోండి. సో డయామీటర్ని మనం స్మాల్ డీతో డినోట్ చేస్తాం. ఇది వచ్చేసరికి 70 సెంటీమీటర్స్. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా వచ్చేసరికి ఏరియా ఆఫ్ ద టేబుల్ ఆర్ ఏరియా ఆఫ్ ద సర్కిల్. ఓకే. సో ఇక్కడ మనకి టేబుల్ వచ్చేసరికి సర్కిల్లో ఉందని చెప్తున్నారు. సో సర్కిల్కి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా వచ్చేసరికి చూడండి మీకు టెక్స్ట్ బుక్లోనే ఇక్కడ ఇచ్చారు చూడండి, పాయింట్స్ టు రిమెంబర్లో. సో ఇక్కడ ఇచ్చారు చూడండి 6th పాయింట్, ఏరియా ఆఫ్ ద సర్కిల్ క్యాపిటల్ A = πr². సో ఇది వచ్చేసరికి మీకు ఫార్ములా. సర్కిల్కి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా సో πr². ఓకే. సో ఇక్కడ మీకు టేబుల్ కూడా మీకు సర్కిల్ ఫార్ములా ఉంది కాబట్టి సో ఇదే సేమ్ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. సో ఫార్ములా వచ్చేసరికి πr². సో మనకి పై వాల్యూ తెలుసు, డిఫాల్ట్గా పై వాల్యూ ఎప్పుడు మనం 22/7 రాస్తాము. అండ్ ఆర్ వాల్యూ తెలియదు. ఇక్కడ మనకి ఇచ్చింది ఓన్లీ డి వాల్యూనే, ఆర్ వాల్యూ తెలియదు. ఫస్ట్ మనం ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసిన తరువాత ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాము. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ మనం రేడియస్, ఆర్ అంటే రేడియస్ కదా, సో రేడియస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి టేబుల్ వచ్చేసరికి సర్కిల్ ఫామ్లో ఉంది అన్నారు కాబట్టి సో ప్రతిదానికి మీరు టేబులే రాయాలి. రేడియస్ ఆఫ్ ద టేబుల్ ఈక్వల్ టు సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము రేడియస్. సో యాక్చువల్గా నేను డయామీటర్ అంటే ఏం చెప్పాను, ఈక్వల్ టు 2r అంటే 2 రేడియస్ని యాడ్ చేస్తే ఒక డయామీటర్ వస్తుంది. మనకు కావాల్సింది జస్ట్ ఆరే.
ఓకే. సో ఈ ఆర్కి 2 మల్టిప్లై అవుతుంది, దీన్ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్కి వచ్చేస్తుంది. ఓకేనా. సో ఈ ఆర్కి 2 మల్టిప్లై అవుతుంది, సో దీన్ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్కి వచ్చేస్తుంది 2. సో ఇక్కడ నేను రాశాను కదా 2 రేడియస్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న రేడియస్ అండ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్న రేడియస్, ఈ 2 రేడియస్ని యాడ్ చేస్తే ఈ టోటల్ లైన్ వస్తుంది. ఈ టోటల్ లైన్నే మనం డయామీటర్ అంటున్నాము. ఓకే. సో డి వాల్యూ ఇప్పుడు మీకు క్వశ్చన్లో ఇచ్చారు చూడండి, 70/2 దట్ ఈక్వల్ టు ఆర్. క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేసేసుకోండి. 2 1s ఇక్కడ 2 3s 6, 2 5s 10 దట్ ఈక్వల్ టు 35. అంటే ఆర్ వాల్యూ వచ్చేసరికి మీకు 35 వచ్చింది, అంటే రేడియస్ వచ్చేసరికి 35 వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. పై వాల్యూ తెలుసు 22/7 అని, ఆర్ వాల్యూ వచ్చేసరికి 35 ఇప్పుడు తెలుసు కదా. సో మళ్ళీ ఒకసారి ఫార్ములాని రాసేసుకోండి. ఏరియా ఆఫ్ ద టేబుల్ ఫార్ములా వచ్చేసరికి ఏంటిది, పై ఆర్ స్క్వేర్. ఓకే. సో పై వాల్యూ వచ్చేసరికి 22/7. పై వాల్యూ ఎప్పుడు మీకు 22/7 అవుతుంది. ఇది డిఫాల్ట్గా మీరు తీసుకోవాలి, మీ క్వశ్చన్లో కానీ టెక్స్ట్ బుక్లో కానీ ఎక్కడ ఇవ్వరు. పై వాల్యూ వచ్చేసరికి 22/7. మీరు బిఫోర్ ఎగ్జాంపుల్స్ చూసినా కానీ, అంటే ఈ ఎక్సర్సైజ్కి బిఫోర్ ఎగ్జాంపుల్ 10 ఆర్ ఎగ్జాంపుల్ 9 ఇవి చూసినా కూడా మీకు పై ప్లేస్లో వాళ్ళు 22/7 పెడతారు. ఈ పై వాల్యూ ఫిక్స్డ్. ఓకే. సో ఇవి మీకు క్వశ్చన్లో ఇవ్వరు ఎక్కడ. ఆర్ వాల్యూ ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాము 35. సో ఆర్కి స్క్వేర్ ఉంది కాబట్టి 35 కూడా స్క్వేర్ పెట్టుకోవచ్చు. ఆర్ మీకు ఇది డౌట్గా ఉంటే ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్లో 35 స్క్వేర్ అంటే 35ను మనం 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో 1 2 ఇట్లా 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే స్క్వేర్ వస్తుంది. మీరు సపరేట్గా రాసుకుంటే క్యాన్సిల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే. సో 7 1s 7 5s 7 5s 35. సో టోటల్గా న్యూమరేటర్లో 22 × 5 × 35. ఓకే. సో ఇప్పుడు మొత్తాన్ని మల్టిప్లై చేయండి. సో ఇక్కడ నేను మల్టిప్లికేషన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ 22కి 5ని మల్టిప్లై చేస్తున్నా. 5 2s వచ్చేసరికి 10, 5 2s 10, 10 + 1 అంటే 11. సో ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 110 వచ్చింది. ఇంటూ నెక్స్ట్ 35 ఉంది కదా, 35 రాసుకోండి. సో 110 × 35 మళ్ళీ మల్టిప్లై చేయండి. 5 0s 0, 5 1s 5, 5 1s 5, 3 0s 0, 3 1s 3, 3 1s 3, 0 5. సో 5 + 3 అంటే 8, నెక్స్ట్ 3, టోటల్గా 3850 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ చూడండి, ఈ 35 వచ్చేసరికి మీకు ఇక్కడ సెంటీమీటర్స్. సో 70 సెంటీమీటర్స్ కదా, ఇవన్నీ సెంటీమీటర్స్. సో లాస్ట్లో కూడా మీరు ఇక్కడ రాసుకోవాలి. సో 110 సెంటీమీటర్స్, ఈ 35 కూడా సెంటీమీటర్స్. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ అంటే స్క్వేర్ సెంటీమీటర్ వస్తుంది. ఓకే. సో దట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ వన్ సొల్యూషన్. రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ షేప్డ్ వాల్ పెయింటింగ్ ఈజ్ 14 సెంటీమీటర్స్. సో ఇక్కడ చూడండి, ఇది వాల్ పెయింటింగ్. ఈ వాల్ పెయింటింగ్కి రేడియస్ ఇచ్చారు ఇక్కడ మీకు 14 సెంటీమీటర్స్ అని. క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ ద వాల్ పెయింటింగ్. సో ఈ వాల్ పెయింటింగ్ ఏరియా ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసరికి డయామీటర్ ఇచ్చారు అండ్ సెకండ్ క్వశ్చన్లో వచ్చేసరికి మీకు రేడియస్ ఇచ్చారు. ఓకే. సో రేడియస్ అంటే స్మాల్ ఆర్. సో సొల్యూషన్ చూడండి. గివెన్ రేడియస్ ఆఫ్ ద వాల్ పెయింటింగ్ రేడియస్ వచ్చేసరికి ఎంత ఇచ్చారు, స్మాల్ ఆర్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. చూడండి, వాల్ పెయింటింగ్ సర్కిల్ ఫామ్లో ఉందని చెప్తున్నారు. సో సర్కిల్లో వచ్చేసరికి మీకు రేడియస్ ఎక్కడ ఉంటుందంటే ఈ మిడ్ పాయింట్ నుంచి సర్కిల్కి ఎట్ సైడ్ గీసినా కూడా మీకు రేడియస్ అవుతుంది. నేను ఫస్ట్ ప్రాబ్లంలో వచ్చేసరికి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రేడియస్ అన్నా కదా. సో అంటే మిడ్ పాయింట్ నుంచి ఈ సర్కిల్కి ఎట్ సైడ్ గీసిన, సపోజ్ మీరు ఇలా గీసినా కానీ ఇది వచ్చేసరికి మీకు రేడియస్ అవుతుంది. ఓకేనా. సో ఇట్లా స్ట్రైట్గా ఉండాలనేం లేదు, ఇలా క్రాస్గా గీసినా కానీ ఇది కూడా మీకు రేడియస్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చింది మీకు రేడియస్సే. ఓకే. సో ఈ రేడియస్ వచ్చేసరికి 14 సెంటీమీటర్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా వచ్చేసరికి ఏంటిది, పై ఆర్ స్క్వేర్. సో పై వాల్యూ 22/7 ఇది ఫిక్స్డ్
అండ్ ఆర్ వాల్యూ వచ్చేసరికి 14. సో ఆర్కి స్క్వేర్ ఉంది కాబట్టి 14 కూడా స్క్వేర్ వస్తుంది. ఇక్కడ స్క్వేర్ వచ్చేసరికి ఓన్లీ ఆర్కే ఉంది. సో పైకి కూడా ఉంటే బ్రాకెట్ పెట్టి పెట్టేవాళ్ళు. సో బట్ మీకు ఇక్కడ ఆర్కే స్క్వేర్ ఇచ్చారు, బ్రాకెట్ లేదు కదా, సో పైకి స్క్వేర్ రాదు, ఓన్లీ ఆర్కే స్క్వేర్ వస్తుంది. సో దట్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 14 స్క్వేర్ అంటే మనం 14ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 14ని 2తో మల్టిప్లై చేయకూడదు, 14ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 7 1s 7 2s 14. సో మల్టిప్లై చేయండి నెక్స్ట్ స్టెప్లో. సో నెక్స్ట్ స్టెప్లో మల్టిప్లై చేస్తే చూడండి 22 2s అంటే 44 వస్తుంది. ఇంటూ నెక్స్ట్ ఇక్కడ 14 ఉంది కదా, 14 రాసుకోండి. 22 2s 44 ఇంటూ 14 ఉంది 14. సో ఇప్పుడు మనం 44ని 14ని మల్టిప్లై చేస్తున్నాము. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి 14 సెంటీమీటర్స్. సో ఇక్కడ మీరు సెంటీమీటర్స్ రాసేసుకోవచ్చు. సో 22/7కి మీకు సెంటీమీటర్స్ రావు, జస్ట్ ఈ 14కే వస్తుంది. అంటే ఇవి రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు ఇది కూడా మీకు సెంటీమీటర్ అవుతుంది. ఓకే. సో 4 4s 16, 4 4s 16, 16 + 1 అంటే 17. నెక్స్ట్ 1 4s 4, 1 4s 4 యాడ్ చేయండి 6. 7 + 4 అంటే 11 వస్తుంది. 4 + 1 5, 5 + 1 అంటే 6. టోటల్గా 616 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ స్క్వేర్. ఆర్ దీన్నే మీరు 616 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇలా అయినా కానీ రాసుకోవచ్చు. మీకు ఫస్ట్ ప్రాబ్లంలో కూడా అంతే, స్క్వేర్ సెంటీమీటర్స్ ఆర్ సెంటీమీటర్ స్క్వేర్ రెండు ఒకటే. ఓకే. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది సర్క్యులర్ షేప్ డాట్ బోర్డ్ 1386 స్క్వేర్ సెంటీమీటర్స్, ఫైండ్ ఇట్స్ రేడియస్ అండ్ డయామీటర్. మనమే ఫైండ్ అవుట్ చేయాలంటే రేడియస్ అంటే స్మాల్ ఆర్ని అండ్ డయామీటర్ స్మాల్ డీని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏరియాని వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు. సో మనం ఆ ఏరియాలో సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ ఉంటాయి కదా బిఫోర్ ప్రాబ్లమ్కి చేసినట్టు. సో అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చారు మీకు డిఫాల్ట్గా ఆర్ అండ్ డి. సో ఇవి ఈ ప్రాబ్లంకి మనమే ఓన్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో థర్డ్ వన్ చూడండి. సో ఫస్ట్ అక్కడ మీకు ఏమి ఇచ్చారో అవి రాసేసుకోండి. గివెన్ ఏరియా ఆఫ్ సర్క్యులర్ shaped dartboard that equal to 1386 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఇక్కడ చూడండి మీకు ఏరియా వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు. మనకి ఆర్ అండ్ డి వాల్యూస్ కావాలి అనుకుంటే సేమ్ మనం సర్కిల్కి ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఏ ఫార్ములాని యూజ్ చేస్తామో సేమ్ అదే ఫార్ములాని రాయాలి. ఓకే. సో మీరు ఇక్కడ పెరిమీటర్కి రాయకూడదు, సర్కిల్కి ఏరియాది రాయాలి. ఫార్ములా వచ్చేసరికి ఏరియా ఆఫ్ ద సర్కిల్ దట్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసరికి πr స్క్వేర్. ఓకే. సో ఇది వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు ఈ ఫార్ములాని యూజ్ చేసి. అంటే πr స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన ఆన్సర్కి ఈక్వల్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ ఉంది, సో అది కూడా పెట్టేసుకోండి. స్క్వేర్ సెంటీమీటర్లన్నా సెంటీమీటర్ స్క్వేర్ అన్నా రెండు ఒకటే. పై వాల్యూ వచ్చేసరికి 22/7 ఇది ఫిక్స్డ్. ఆర్ వాల్యూ మీకు తెలియదు, మీరు ఇప్పుడు అదే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో ఆర్ స్క్వేర్ని ఇక్కడే ఉంచేసుకొని 1386 సెంటీమీటర్ స్క్వేర్. సో 22/7 ఇక్కడ మీకు మల్టిప్లికేషన్లో ఉంది. దీన్ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఇక్కడ మనం ఫ్రాక్షన్ని మొత్తాన్ని ట్రాన్స్పోజ్ చేసుకుంటున్నాం కాబట్టి రెసిప్రోకల్ అవుతుంది. సో అంటే 22/7 ఉన్నది 7/22కి వచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేయండి. 2 1s 2 1s 2, ఇక్కడ 2 6 12. సో 13లో నుంచి 2 6 12 అంటే సో 12ని సబ్ట్రాక్షన్ చేస్తే 1 ఉంటుంది. ఇక్కడ 8 ఉంది అంటే టోటల్గా 18 ఉంది. 2 9s 18, నెక్స్ట్ 2 3s 6. నెక్స్ట్ మళ్ళీ క్యాన్సిల్ అవుతుందేమో చెక్ చేయండి. 11th టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 11 1s 11 6 66. 69లో నుంచి 66ని సబ్ట్రాక్షన్ చేస్తే 3 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది అంటే టోటల్గా 33 ఉన్నట్లు. ఓకే. సో 11 3s 33 అంటే మీకు ఆర్ స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి 63 సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ 7 ఉంది. ఓకే. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 63 అండ్ 7ని మీరు మల్టిప్లై చేసేసుకోండి. రెండింటిని మల్టిప్లై చేస్తే మీకు
63 ఇంటూ 7, 7 3s 21, 7 6 42, 43, 44 అంటే టోటల్గా 441 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకుంది ఆర్ స్క్వేర్. మనకి క్వశ్చన్లో ఫైండ్ అవుట్ చేయమంది ఓన్లీ ఆరే. ఓకే, సో ఆర్ స్క్వేర్ అండ్ ఈ 421ని మనం 21 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే 21 ఇంటూ 21, ఈ 21 ఇంటూ 21 సేమ్ నెంబర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఇదే నెంబర్ వస్తుంది. 21 21s 441, 1 1s 1, 1 2s 2, 2 1s 2, 2 2s 4, టోటల్కి ఇక్కడ 1 4 4 అంటే 21 21s మీకు 441 వస్తుంది. సో మీకు ఇక్కడ డౌట్ ఉంటే 21 ఇంటూ 21 సెంటీమీటర్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే, సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 21 2 టైమ్స్ ఉంది కదా, సో ఒక టైం రాసి 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి హోల్ స్క్వేర్ పెట్టుకోవాలి. ఓకే, సో మీరు బ్రాకెట్ కన్ఫామ్గా పెట్టాలి స్క్వేర్. ఓకే, సో ఇక్కడ మీకు స్క్వేర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఆర్ వాల్యూ వచ్చేసరికి 21, ఇక్కడ సెంటీమీటర్ ఉంది కదా సెంటీమీటర్. ఓకే, సో మీకు ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్లో ఉన్న స్క్వేర్స్ అవే క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సేమ్ నెంబర్ ఉంటే ఎలా అయితే క్యాన్సిల్ అవుతుందో సేమ్ అంటే స్క్వేర్స్ కూడా సేమ్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో ఆర్ వాల్యూ వచ్చేసరికి 21 వచ్చింది. therefore అని చెప్పేసి ఇక్కడ రాసేసుకోండి. రేడియస్ ఆఫ్ డార్ట్ బోర్డ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్. అండ్ మీకు క్వశ్చన్లో డయామీటర్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే డీని ఫైండ్ అవుట్ చేయాలి. డయామీటర్ ఆఫ్ డార్ట్ బోర్డ్, సో డి ఈక్వల్ టు వాల్యూ వచ్చేసరికి ఎంత 2r. సో ఎప్పుడైనా కానీ మనం డయామీటర్లో ఉంటే రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే 2 రేడియస్ని యాడ్ చేస్తే ఒక డయామీటర్ వస్తుంది. సో 2r, 2 ఇంటూ ఆర్ వాల్యూ వచ్చేసరికి 21 సెంటీమీటర్స్, 2 21s వచ్చేసరికి 42 సెంటీమీటర్. అంటే డి వాల్యూ వచ్చేసరికి 42 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్క్యులర్ షేప్డ్ క్లాక్ ఈజ్ 44 సెంటీమీటర్స్. సో ఇది వచ్చేసరికి మీకు సర్క్యులర్ షేప్లో ఉంది అండ్ దీనికి సర్కంఫరెన్స్ ఇచ్చారు. సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత. ఓకే, సో మీరు బిఫోర్ 3 ప్రాబ్లమ్స్ వరకు ఏరియా ఫైండ్ అవుట్ చేశారు. ఏరియా ఫార్ములా వచ్చేసరికి నేను చెప్పాను πr స్క్వేర్ అని. ఇక్కడ మీకు సర్కంఫరెన్స్ అన్నారు. ఓకేనా, సో సర్కంఫరెన్స్ అన్నా పెరిమీటర్ అన్నా ఒకటే. పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అంటే మీకు ఫార్ములా వచ్చేసరికి ఇది యూజ్ చేయాలి. 2πr ఆర్ πd. ఈ 2 వాల్యూస్లో ఏదైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ క్వశ్చన్కి మనం ఏది యూజ్ చేస్తున్నామంటే నెక్స్ట్ చూడండి. ఫైండ్ ద రేడియస్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్లాక్. ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి అండ్ రేడియస్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో రేడియస్ని ఇక్కడ మీకు రేడియస్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 2πr ఫార్ములాని యూజ్ చేసుకుంటే ఇక్కడ r ఉంది కాబట్టి మనం రేడియస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. πd అంటే ఇది మీకు పై వాల్యూ అండ్ డయామీటర్ మీకు క్వశ్చన్లో ఇవ్వలేదు. ఓకేనా, సో మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిందే r, రేడియస్ కాబట్టి. సో 2πr ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఓకే, సో అండ్ మీకు బిఫోర్ ప్రాబ్లమ్స్కి ఈ ప్రాబ్లమ్స్కి డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మీకు సర్కంఫరెన్స్ అడిగారు. సర్కంఫరెన్స్ అంటే మీకు ఇది చుట్టుకొలత. ఇక్కడ ఫార్ములా వేరుగా వస్తుంది, 2πr అని వస్తుంది. ఓకేనా, సో మీరు ఏరియాకి అయితేనేమో πr స్క్వేర్ వస్తుంది. సో సర్కంఫరెన్స్ ఫార్ములా వచ్చేసరికి 2πr. ఇది వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు ఈ ఫార్ములాతో. సర్కంఫరెన్స్ ఫార్ములా ఈ ఫార్ములాకి ఇక్కడ ఉన్న వాల్యూ వచ్చేసరికి ఈక్వల్ అవుతుంది. దట్ ఇంప్లైస్ 2 ఇంటూ పై వాల్యూ 22/7. ఆర్ వాల్యూ మనకు తెలియదు, మనం అదే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్ని అలానే పెట్టేసుకోండి. 44 సెంటీమీటర్స్. దట్ ఈక్వల్ టు ఫస్ట్ ఏం చేస్తారంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఎప్పుడు సింగిల్గానే ఉండాలి. సో ఈ వాల్యూకి మల్టిప్లికేషన్లో ఆర్ డివిజన్లో ఏ వాల్యూ ఉండకూడదు. సో మీరు ఒక్కొక్క నెంబర్ని ట్రాన్స్పోజ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ 2ని ట్రాన్స్పోజ్ చేసుకోండి. 2 వచ్చేసరికి ఇక్కడ ఉన్న ఆర్కి 22/7కి మల్టిప్లికేషన్లో ఉంది. ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ దట్ ఇంప్లైస్, సో నెక్స్ట్ మళ్ళీ ఆర్ని ఇక్కడే ఉంచేసుకొని 22/7ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి. 22/7ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే మల్టిప్లికేషన్లో ఉంది ట్రాన్స్పోజ్ చేసుకుంటే సో మీకు రెసిప్రోకల్ అవుతుంది.
ఫ్రాక్షన్ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఎప్పుడైనా కానీ మీకు రెసిప్రోకల్ అవుతుంది. అండ్ నార్మల్ నెంబర్ 2ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వచ్చేసింది. సో మీరు కరెక్ట్గా చూడండి, ఇక్కడ 2 1s 2 2s 14, ఓకే, 2 2 2s 4 2 2s 4 అంటే 2 22s 44 వస్తుంది. ఆర్ ఈక్వల్ టు 22 సెంటీమీటర్స్ ఇంటూ 7/22. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ క్యాన్సిల్ చేయండి, 22 1s 22 1s. ఆర్ ఈక్వల్ టు, సో ఇక్కడ 7 ఉంది, సెంటీమీటర్స్ ఉంది కదా, సెంటీమీటర్స్. ఆర్ వాల్యూ వచ్చేసరికి 7 సెంటీమీటర్స్. సో ఆర్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసేసాం. అండ్ క్వశ్చన్లో మీకు ఇంకొకటి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో నెక్స్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్లాక్స్ ఈక్వల్ టు, ఫార్ములా వచ్చేసరికి πr². దట్ ఈక్వల్ టు పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ వచ్చేసరికి 7 సెంటీమీటర్. ఇక్కడ ఓన్లీ ఆర్కే స్క్వేర్ ఉంది, సో 7 సెంటీమీటర్ కూడా స్క్వేర్ వస్తుంది. సో 22/7 ఇంటూ స్క్వేర్ అంటే సేమ్ అదే నెంబర్ని మనం 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇది ఫస్ట్ టైం, ఇది సెకండ్ టైం, ఇట్లా 2 టైమ్స్ రాసుకోవాలి. దట్ ఈక్వల్ టు, క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేయండి. 7 1s 7 1s క్యాన్సిల్. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 22 ఇంటూ 7 ఉంది నార్మల్ నెంబర్. ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే 154 వస్తుంది. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ స్క్వేర్. సో ఆర్, మీకు డౌట్ ఉంటే దీన్ని 154 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఇలా అయినా కానీ రాసుకోవచ్చు. ఓకే, సో therefore అని చెప్పేసి కన్క్లూడ్ చేసుకోండి. therefore సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్లాక్ ఈక్వల్ టు 154 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, 5th వన్ చూద్దాం. నెక్స్ట్ 5th వన్ చూడండి. ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్క్యులర్ షేప్డ్ లాన్ ఇన్ ఏ పార్క్ ఈజ్ 352 మీటర్స్. ఒక పార్క్లో లాన్ వచ్చేసరికి సర్క్యులర్ షేప్లో ఉంది. ఆ సర్క్యులర్ షేప్లో ఉన్న లాన్ మీకు సర్కంఫరెన్స్, ఓకే, సో అంటే మీకు వాల్యూ వచ్చేసరికి 2πr వాల్యూ వచ్చేసరికి 352కి ఈక్వల్ అవుతుంది. మీరేం ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అక్కడ వచ్చిన ఏరియాకి గ్రాస్ కాస్ట్ కూడా ఎంత అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒక స్క్వేర్ సెంటీమీటర్స్కి 30 రూపీస్ అయితే ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏరియా వస్తుంది కదా, ఆ ఏరియాకి వచ్చిన ఆన్సర్ని 30తో మల్టిప్లై చేస్తే ఆ లాన్కి గ్రాస్ వేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది కూడా వస్తుంది. సో మీరు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఆ ఏరియాకి గ్రాస్ కాస్ట్ ఎంత అవుతుందో కూడా ఫైండ్ అవుట్ చేయాలి. 2 పార్ట్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ పెట్టుకొని ఫస్ట్ గివెన్ అని చెప్పేసి మీకు క్వశ్చన్లో ఇచ్చింది రాసేసుకోండి. గివెన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ లాన్ సర్కంఫరెన్స్ వచ్చేసరికి 352 మీటర్స్ అన్నారు. సర్కంఫరెన్స్ మీకు ఫార్ములా వచ్చేసరికి 2πr. సర్కిల్కి సర్కంఫరెన్స్ కాబట్టి 2πr ఫార్ములా ఈక్వల్ టు, ఈ ఫార్ములాకి ఈ వాల్యూ ఈక్వల్ అవుతుంది 352 మీటర్స్. 2 ఇంటూ పై వాల్యూ వచ్చేసరికి 22/7 ఇంటూ ఆర్ వాల్యూ వచ్చేసరికి మనకు తెలియదు, సో అలానే రాసేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు ఆర్ని సింగిల్గా ఉంచేసుకొని 352 ఫస్ట్ 2ని ట్రాన్స్పోజ్ చేసుకోండి. మల్టిప్లికేషన్లో ఉంది కదా, సో డివిజన్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ 22/7ని ట్రాన్స్పోజ్ చేసుకోండి నెక్స్ట్ స్టెప్లో. 352/2, సో 22/7 ఫ్రాక్షన్ ఫామ్ని మీరు ఎప్పుడైనా కానీ ట్రాన్స్పోజ్ చేసుకుంటే రెసిప్రోకల్ అవుతుంది. న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. సో క్యాన్సిల్ చేసేసుకోండి. 2 1s ఇక్కడ 2 1s 2 7s 14 2 6 12. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 2 1s 2 1s 2 8s 16 2 8s 16 11 1s 11 8s 88. సో ఆర్ ఈక్వల్ టు 8 ఇంటూ 7 వచ్చింది. ఓకే, సో 8 7s వచ్చేసరికి 56 అండ్ ఇక్కడ మీకు 352 మీటర్స్ కదా, సో మీటర్స్ పెట్టేసుకోవాలి. ఓకే, సో ఆర్ ఈక్వల్ టు 8 6 56, దట్ ఈక్వల్ టు 56 మీటర్స్ ఆర్ వాల్యూ. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏరియా కదా, సో ఏరియా ఫార్ములా రాసేసుకోండి.
ఏరియా ఆఫ్ ద లాన్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 56m ఇంటూ 56m. ఆర్ స్క్వేర్ అంటే ఆర్ వాల్యూని 2 టైమ్స్ మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, 2తో మల్టిప్లై చేయకూడదు, 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేయండి. 7 1s 7 8s 56. సో ఇక్కడ మీకు వచ్చేసరికి 22 ఇంటూ 8m ఇంటూ 56m ఉంది. సో మల్టిప్లై చేసేసుకోండి. ఫస్ట్ 22 8s, 8 2s 16, 8 2 16, 16 ప్లస్ 1 అంటే 17, 176m ఇంటూ 56m. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేయండి. 176 ఇంటూ 56, 6 6 36, 6 7s 42, 43, 44, 45. నెక్స్ట్ వచ్చేసరికి 6 1s 6, 6 ప్లస్ 4 అంటే 10 వస్తుంది. 5 6 వచ్చేసరికి 30, 5 7s 35, 36, 37, 38. నెక్స్ట్ 5 1s 5, 6 7 8. సో 6 5 8 9. టోటల్గా ఇక్కడ మీకు వచ్చేసరికి 9856 మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్, మీటర్ అంటే మీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకే, సో ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేసేసాము. ఇది వచ్చేసరికి ఏరియా. అండ్ మీ క్వశ్చన్లో ఏమడిగారంటే, సో ఈ ఏరియాకి గ్రాస్ కాస్ట్ కూడా ఎంత అవుతుంది అని అడిగారు. ఓకే, సో కాస్ట్ ఆఫ్ గ్రాస్, సో గ్రాస్ కాస్ట్ వచ్చేసరికి చూడండి, గ్రాస్ పర్ స్క్వేర్ మీటర్, ఒక స్క్వేర్ మీటర్కి గ్రాస్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే 30 రూపీస్. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి 9856 స్క్వేర్ మీటర్స్ ఉంది. సో దీనికి కాస్ట్ ఎంత అవుతుంది అంటే, కాస్ట్ ఆఫ్ గ్రాస్ పర్ 9856 స్క్వేర్ మీటర్స్ ఈక్వల్ టు 9856 ఇంటూ 30. ఓకే, సో దీనికి 30 రూపీస్ని మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ మల్టిప్లై చేయండి. 9856 ఇంటూ 30. జీరోకి ఏ నెంబర్ మల్టిప్లై చేసినా కానీ జీరోనే వస్తుంది. సో ఈ జీరోకి 4 నెంబర్ మల్టిప్లై చేస్తే 4 zeros వస్తాయి. సో 6 3s వచ్చేసరికి 18, 3 5s 15, 15 ప్లస్ 1 అంటే 16 వస్తుంది. నెక్స్ట్ 8 3s 24, ఇక్కడ 1 యాడ్ చేస్తే 25. నెక్స్ట్ 9 3s 27, 28 29. సో 0 8 6 5 2 9. ఓకే, సో ఇక్కడ రాసేసుకోండి 2 9 5 6 8 0. సో కామాస్ పెట్టుకుంటే 2,95,680 రూపీస్ అనేది కాస్ట్ అవుతుంది. సో ఆ ఏరియాకి గ్రాస్ వేయాలి అంటే. సో ఇక్కడ లాస్ట్లో ఒకసారి కన్క్లూడ్ చేసుకోండి. థెర్ఫోర్ టోటల్ cost of laying grass on lawn, that equal to 2,95,680 rupees. ఓకే, సో that's it. ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ 5 ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.